సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ రాత్రి నేను నీ ఇంటికి రాబోతున్నానమ్మా. నన్ను ఆహ్వానిస్తావా లేదా నిర్లక్ష్యం చేసి వెనక్కి పంపుతావా? నువ్వే చెప్పు. స్వయంగా నీతో మాట్లాడడానికి, నీ కష్టాలను తీర్చడానికి, నా బిడ్డ కళ్ళలోకి చూసి సూటిగా మాట్లాడడానికే నేను నీ ఇంట అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో, నా ఈ సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ రోజున ఖచ్చితంగా నేను నీ ఇంట అడుగు పెడతానమ్మా. ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ. అచ్చు అలానే జరిగి తీరుతుంది. దీనిలో ఏమాత్రం కూడా మార్పులంటూ జరగనిదంటూ ఏదీ ఉండదు. అన్నీ అలానే జరుగుతాయి, జరిగి తీరుతాయి కూడా. నమ్మకంతో విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు మనం ఎప్పుడు కూడా ఎదురు చూసేది బాబాగారు మన ఇంటికి ఎప్పుడు వస్తారు, బాబాగారు రాక ఒక్కటే వస్తే సరిపోతుందని చెప్పి మనం ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటాం కదా. అలానే బాబాని ప్రార్థిస్తూ ఉంటాం. బాబా, ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం నాకు కలగదా? ఎప్పుడయ్యా నీ దర్శన భాగ్యం నాకు కలిగేది? ఎప్పుడయ్యా నువ్వు మా ఇంట అడుగు పెట్టేది? నువ్వు అడుగు పెట్టిన క్షణము ఇది ఒక్కటి చాలు బాబా ఈ జన్మకి. ఇంకా ఏం కావాలి బాబా? నీ దర్శనం ఒక్కటి చాలు కదయ్యా మా జీవితానికి. మా జీవితంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోవడానికి మీ దర్శన భాగ్యమే మాకు మహాభాగ్యమని చెప్పి మనలో చాలామంది కూడా బాబాగారిని దర్శించుకోవాలని, అలానే బాబాగారిని మన ఇంటికి ఆహ్వానించాలి అని చెప్పి ఎంతోమంది కూడా ప్రతిరోజు బాబాని కోరుకుంటూనే ఉంటారు. అలానే బాబాగారు ఈ గురువారం రోజున ఒక మంచి గురువాకుని అందించారు. బిడ్డా, నేను నీ ఇంట అడుగు పెట్టాలనుకుంటున్నాను, రాణిస్తావా లేదా నిర్లక్ష్యం చేస్తావా అంటున్నారు. ఆలోచించండి, బాబాగారే స్వయంగా వస్తాను అంటే నిర్లక్ష్యం చేయడం అంటూ అసలు సాధ్యమైన పనేనా? బాబా, నువ్వు నా ఇంట అడుగు పెట్టడమే మహాభాగ్యం, ఇక నిర్లక్ష్యం అంటూ ఏది ఉండదు బాబా. కానీ మీరు ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తారో మాకు అంతు పట్టదు కదా, నేను ఎలా చేయాలి బాబా అని కూడా అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాబాగారు ఒక్కసారి ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చే తీరుతారన్నమాట. కానీ మరి ఏ రూపంలో వస్తారు, ఎప్పుడు వస్తారు అనేది కూడా ఎవ్వరూ కూడా చెప్పలేము. అది అంతు చిక్కిన విషయం. ఏ రోజు బాబాగారు మన ఇంట అడుగు పెట్టాలని రాసి ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా వస్తారు. ఏ రోజైతే మనం అసలు ఊపిరి తిప్పుకోలేని సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయో ఆ రోజున బాబాగారు వచ్చి ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తారన్నమాట. అదే బాబాగారు కూడా చెప్తున్నారు. మరి ఆ సందేశం ఏంటో విందామా? తల్లి, నిజంగా నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నానమ్మా. అవును బిడ్డ, వచ్చి స్వయంగా నీతో మాట్లాడబోతున్నాను. ఇదిగో, నా ఈ సందేశం నువ్వు ఏ రోజైతే వింటావో ఆ రోజున ఖచ్చితంగా అడుగు పెడతాను. నా రాక కారణం నీ ఆత్మ నుండి వచ్చిన పిలుపేనమ్మా. నువ్వు రోజు నా వద్దకు వచ్చి, బాబా ఒక్కసారైనా నాకు దర్శనం ఇవ్వండి బాబా, ఒక్కసారైనా మా ఇంట అడుగు పెట్టండి బాబా, ఇక ఈ జీవితానికి ఇది చాలు అని నువ్వు నన్ను రోజు అడుగుతున్నావు. నీ హృదయంలోని నిశ్శబ్ద ఆవేదనను నేను విన్నాను తల్లి. అందుకే ఇక ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా నేను పరుగున వచ్చేశాను. ఇక నువ్వు అనుభవిస్తున్న ప్రతి దుఃఖం, భయం, ప్రతి ఆందోళన అన్నీ నాకు తెలిసినవే. ఎందుకంటే నువ్వే నేను, నేనే నువ్వు కాబట్టి. నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కంటి నుండి కారే ప్రతి కన్నీటి చుక్క నా కళ్ళ నుంచే కదా పడుతుంది చెప్పు. మరి నువ్వు అడుగుతూ ఉంటావు, ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు పెడతారు, మనమిద్దరం ఒకటే కదా, మరి ఎందుకు నన్ను శిక్షిస్తున్నారు అని. నా సమాధానం కూడా వింటావా? చూడు బిడ్డా, ఈ పరీక్షలన్నీ కూడా నిన్ను ఇంకాస్త బలపరచడానికేనమ్మా. నీ లోపలి దివ్య బలం మేల్కొల్పే క్షణాలే ఆ పరీక్షలు. నీ ఆత్మను గట్టిపడేసే సాధనమే ఆ కష్టం. నీ పూజలు వృధా కాదు. నువ్వు పలికే ప్రతి నామం, ప్రతి మాట ఓం సాయిరామ్ అన్నొక్క నామం నాలో ఇంకా ఇంకా కూడా ప్రతిధ్వనిస్తుంది బిడ్డ. సమయం నా రూపం. ఖచ్చితంగా నీ సమయం వస్తుంది.
అంటే నా రూపం నీ దగ్గరికి రాబోతుంది. బిడ్డా, అది అతి దూరంలో లేదమ్మా, చాలా దగ్గరలో ఉంది. కాస్త ఓపికగా నిశ్శబ్దంగా ఉండు చాలు. నేను నీ మార్గాన్నంతా కూడా సరిచేస్తున్నాను. కష్టకరంగా ఉన్న నీ దారిని మొత్తం మార్చేస్తున్నాను. నీకు మంచి జీవితాన్ని, మంచి దారిని చూపబోతున్నాను. ఎవరైనా సరే నిన్ను అవమానించినా, నిన్ను మోసం చేసినా మౌనమే నీ బలం కావాలి. మౌనమే నీలో ఉన్న మహాతపస్సు. నువ్వు వెలిగించే దీపం చిన్నదైనా సరే నీ విశ్వాసం అనేది చాలా గొప్పది, అంతకన్నా విలువైనది. ఇదిగో ఆ విశ్వాసమే నిన్ను అనుక్షణం కాపాడుతుంది. ఆ విశ్వాసమే ఈరోజు నా ఈ సందేశాన్ని నువ్వు వినేలా చేస్తుంది. ఆ నమ్మకమే నన్ను నీ ఇంటికి వచ్చేలా చేస్తుంది. నీకు మంచి దారిని కూడా చూపుతుంది. నీకు అన్యాయం చేసిన వారిని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా. వారి పాపానికి ఫలితం తప్పదు. ఎందుకంటే వాళ్ళు నీకు చేసిన బాధ నాకు చేసినట్లే, నీ సాయిని బాధ పెట్టినట్లే. నేను న్యాయానికి పరీక్ష పెడతాను, కానీ అన్యాయాన్ని ఎప్పుడూ కూడా అస్సలు సహకరించను. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి నీ బాబా అంటే ఏంటో చూపిస్తాను తల్లి. అవును, నువ్వు ప్రతిసారి సాయి సాయి అని పిలిచిన ప్రతి క్షణం నేను నీ పక్కనే, నీలోనే ఉన్నాను. ఇకపై నిన్ను ఎవ్వరూ కూడా చేయించలేరు, నిన్ను ఎవ్వరూ కూడా కిందకి తొక్కలేరు. నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా నీ వెనకే నీతోనే ఉన్నాను. భయాన్ని మొత్తం మొదలుపెట్టు. నువ్వు ఒంటరివి కాదమ్మా. కారు చీకటిలో కూడా నా దివ్యజ్యోతి నీకు దారి చూపుతుంది. ఎందుకంటే నా దివ్యజ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. నీ హృదయంలోని సాయి తత్వాన్ని ఒక్కసారి తాకి చూడు. భయం, దుఃఖం అన్నీ ఆవిరైపోతాయి. నిన్ను వంచిన వారిని ద్వేషించకు, వారిని ధన్యవాదాలతో చూడు. ఎందుకంటే వాళ్ళు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారు. గతాన్ని మర్చిపో, భవిష్యత్తును నాకు అప్పగించు చాలు. ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండు. అది భగవంతుడితో నీ సంభాషణ. నీ మనసులోని దీపం ఎప్పుడూ వెలిగిపోవాలి. బాబా నన్ను కాపాడు అని నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా. ఇక నిన్ను కాపాడడానికే నేను రాబోతున్నాను తల్లి. నేను నీ ఇంట అడుగు మోపిన క్షణమే నీ జీవితం మారిపోతుంది. అవునమ్మా, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే, నీతోనే, నీ పక్కనే ఉన్నాను. ఇక నీకెందుకు చెప్పు దిగులు, నీకెందుకు చెప్పు భయం. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు. హాయిగా సంతోషంగా ఉండు. నా రాక కోసం ఎదురుచూడు. ఖచ్చితంగా నేను నీ ఇంట అడుగు పెడతాను. నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను. ఇక ఏమాత్రం కూడా కంగారు పడకమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీతో పాటే ఇక నీ ఇంట అడుగు పెట్టబోతుంటే నీకెందుకు చెప్పు దిగులు, నీకెందుకు భయం. ఇక నువ్వు సంతోషంగా ఉండాల్సిన కాలం అంతా కూడా నీకు వచ్చేసింది. ఇక కంగారు పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీతో పాటే ఉంటూ నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. ఇక కంగారు పడాల్సిన పని లేదు. హాయిగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినట్లుగా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా బాబాగారు మన ఇంట అడుగు పెట్టే తీరుతారన్నమాట. ఇది అక్షర సత్యం. ఈ మాటకి పొల్లు పోదు, అసలు తిరిగే ఉండదు. మరి బాబాగారు ఎప్పుడు వస్తారో ఎదురు చూడండి. ఖచ్చితంగా మన జీవితం కూడా మారుతుంది. విన్నారు కదా, ఈరోజు ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.